వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శంకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను షిరిడి నుంచి వచ్చాక మా పక్కన ఆంటీ వాళ్ళు రూమ్ ఖాళీ చేసి వెళ్ళారన్నాను కదా, ఆ రోజు వాళ్ళది గృహప్రవేశం అయితే ఉందన్నమాట. సో నేను మిస్ అయ్యాను. సో అందుకని చెప్పి నేను వీళ్ళ హోమ్ అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. వీళ్ళు ఎంత కొన్నారు, ఎలా కొన్నారు, వాళ్ళ ఎన్ని రూమ్స్ ఉన్నాయి అనేది నేను మీతో షేర్ చేసుకున్నా. సో ఇది వచ్చేసి అంతా హాల్ అనమాట. సో ఈ హాల్కి చుట్టూ ఇంకా రాధాకృష్ణులు వాల్స్ ప్రస్తుతానికైతే అన్నీ ఫిట్టింగ్ చేస్తున్నారనమాట ప్రజెంట్. సో ఫ్యాన్స్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇంకా ఫిట్ చేయలేదు. సో గృహప్రవేశం అయిన తర్వాత ఒక 10 days తర్వాత అయితే వీళ్ళైతే వచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే వన్ బై వన్ తీసుకొచ్చి ఫిట్టింగ్ అనేది చేస్తున్నారనమాట. రీసెంట్గా అయితే కర్టన్స్ పోల్స్ అనేది పెట్టించారు మేము వచ్చే ముందు రోజే. ఇటువైపు వాష్రూమ్ అనమాట. ఇదేమో డైనింగ్ ఏరియా. ప్రజెంట్ అయితే ఇంకా డైనింగ్ టేబుల్ అయితే లేదు. సో అన్నీ నిదానంగా అయితే తీసుకుంటారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఆంటీ వాళ్ళ నాన్నగారు, అంకుల్ వాళ్ళ నాన్నగారు అనమాట. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ పెట్టేసుకున్నారు. ఇక్కడ ఫ్రిడ్జ్ మీద ఏంటంటే ఆంటీ, అంకుల్, మా తమ్ముళ్ళు ఇద్దరు అనమాట. సో ఇవేంటంటే అంతకుముందు హాల్లో షోకేస్లో ఉంటాయి, ఇప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్ మీదకి వచ్చినాయి అనమాట. అదొకటి. ఇక్కడ ఏంటంటే షోకేస్ లేదు ఈ రూమ్లో. ఇంకా అన్నీ ఇంకా కబోర్డ్స్ చేర్చుకుంటే లోపలే ఉండిపోతాయి కదా. ఇంకా మా చిన్న బాబు అయితే ఫ్రిడ్జ్లో ఏమున్నాయా అని చూస్తూ ఉన్నాడనమాట. మేమైతే మార్నింగే వచ్చామండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కాసేపు కూర్చొని మాట్లాడుకొని తర్వాతనే చూస్తుంది. ఇక్కడ చూసారా కుబేరుడు ఎంత ముద్దుగా ఉన్నాడో, నాకైతే బాగా నచ్చిందండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది దేవుడి మందిరం అండి. రీసెంట్గా నిన్న మొన్న తీసుకొచ్చారు. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. వర్షం పడుతుంది కదండి బయట, అందుకే బట్టలన్నీ కుర్చీలో ఉన్నాయన్నమాట. సో మా పెద్ద బాబు ఏంటంటే అన్ని లైట్స్ వేస్తున్నాను, మమ్మీ నువ్వు లైట్ లేకుండా తీస్తున్నావు ఏంటని. సో ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇది మాస్టర్ బెడ్రూము, అదొక బెడ్రూమ్ అనమాట. దీంట్లో ఏంటంటే పైన లైట్స్ ఇచ్చారు. సో ఆ బెడ్రూమ్కి అనేది మనం ఫిట్టింగ్ చేసుకోవాలంట. సో ఇక్కడ వచ్చేసి కూలరు, చైర్స్ ఉన్నాయి, బట్టలు ఉన్నాయి. ఇవేంటంటే ఇంకా బయట వర్షం పడుతుందని ఇక్కడ ఆరేశారు. ఇంక ఇక్కడ వచ్చేసి ఆంటీ యూస్ చేసే కొబ్బరి నూనెలు, ఇంకా లైజాల్ డబ్బా ఇక్కడ ఉన్నాయి. అవి బాల్కనీలో పెట్టేస్తారంట లైజాల్. అవి కొబ్బరి నూనె ఏంటంటే ఇక్కడికి అక్కడికి పిల్లల రూమ్లోకి ఇక్కడ రూమ్లోకి పెట్టుకున్నారు. ఇక్కడ ఏంటంటే బట్టల షెల్ఫ్ పైన అంతా మచ్చు మీద ఏంటంటే ఎంటీయేనండి. అవన్నీ ఎప్పుడైనా ట్రాలీలు అవన్నీ ఉన్నాయన్నమాట. సో బట్టల షెల్ఫ్లు కూడా బాగా మంచిగా అయితే వచ్చినాయి అనమాట. ఒక 4-5 వచ్చినాయి. ఇంకా ఇంకొంచెం ప్రాపర్గా అయితే సర్దుకోవాలి. ఇప్పుడే కదండి వచ్చింది. కానీ ఇల్లు అయితే నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి. డబుల్ బెడ్రూము. సో హాల్ పెద్దగా ఉంది, బెడ్రూమ్స్ 2 పెద్దగా ఉన్నాయి, 2 బాల్కనీస్ వచ్చినాయి అనమాట. సో నాకైతే బాగా నచ్చింది. ఇక చూడండి దేవుడి మందిరం అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇలా అయితే సెట్ చేసుకున్నారు ఆంటీ వాళ్ళు. చక్కగా బాగుంది కదా, చాలా బాగుంది. సో ఇవన్నీ వెండి సామాన్లు అనమాట. అక్కడ ఉన్న అమ్మవారు కానీ, బాబా కానీ, వినాయకుడు, ఇంకా చిన్ని తులసి కోట, గోమాత ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే పూజకి వాడుకునేవన్నీ ఇక్కడ స్టాండ్లో అయితే పెట్టి పక్కన పెట్టుకున్నారు. ఇక్కడ ఇంకో బెడ్రూమ్ ఉందన్నాను కదా, ఆ బెడ్రూమ్లో ఏంటంటే ఈ అన్నదమ్ములకు సంబంధించిన బుక్స్, సామాన్లు ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. సో ఆ మిర్రర్ అయితే ఆంటీ వాళ్ళ చిన్న బాబు డెకరేట్ చేశారు. నేను ఇక్కడ మీకు ఇంకొకటి చూపిస్తాను. మా ఆంటీ ఏంటంటే నేను మ్యాట్స్ చూపించాను కదా, అవి నేర్పించింది కూడా ఆంటీ అనండి. అదిగో అక్కడ చూసారు కదా, మనం ఇవి ఉంటాయి కదా, కుక్కర్లో పెట్టే లబ్బర్స్ ఉంటాయి కదా, అవి లూజ్ అయిపోతాయి కదా, వాటితో ఇలా అరేంజ్ చేసిందనమాట. చాలా బాగుంది కదా, బాగా అల్లుతుంది. డోర్ కర్టన్స్ ఇవి కూడా అల్లుతుంది. ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు అల్లుతూ ఉంటుంది అనమాట. సో బయట అయితే వర్షం బీభత్సంగా పడుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ రూమ్కి స్లైడింగ్ డోర్స్ ఇచ్చేశారు. ఇంకా వీటికి అనేవి కర్టన్స్ అవి ఫిట్ చేయాలంట, ఆన్లైన్లో పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే తులసమ్మని పెట్టారు. మేము వచ్చే ముందే అనమాట ఇవి కర్టన్స్కి పోల్స్ అనేవి పెట్టించారనమాట. మేము వచ్చే ముందే పెట్టించారంట. సో బట్టలన్నీ ఇక్కడ కొన్ని ఆరేసి ప్రజెంట్ అయితే అక్కడ వేశారు. కొంచెం వాన పడుతూ ఆగుతూ ఉందన్నమాట. సో ఇక్కడ ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఇదేనండి రూమ్స్. ఇంక ఇవేంటంటే కిచెన్ అనమాట.
ఇంక కిచెన్ కౌంటర్ కూడా ఎల్ షేప్లో అయితే వచ్చింది. సో ఇక్కడ ఇవన్నీ ఇలా అయితే పెట్టుకున్నారు. మేము వచ్చామని చెప్పి చికెన్ పలావ్ అయితే చేస్తూ ఉన్నారనమాట. సో అన్నీ అక్కడ పెట్టేసుకున్నారు. సో ఇవన్నీ సామాన్లన్నీ ఇక్కడ ఇలా చక్కగా నీట్గా ఒకవేళ అయితే సర్దుకున్నారు. డైలీ వాడుకునేవి, ఎప్పటికప్పుడు తీసుకునేవి, తర్వాత వాడుకునేవి అన్నట్టు అన్నీ ఇలా అయితే కింద అయితే సర్దేసుకున్నారు. ఇక్కడ వచ్చేసి వాటర్ క్యాన్స్ అయితే పెట్టుకున్నారనమాట. సో ఇది ఒక స్టాండ్. ఫస్ట్ అంతకుముందు ఇంట్లో ఉన్నప్పుడు ఒక స్టాండ్ ఉండే, మళ్ళీ మొన్న బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంకో స్టాండ్ ఉంటే యూజ్ ఉంటుంది కదా అని ఈ స్టాండ్ కూడా ఒకటి చిన్నది తెచ్చారంట ఆంటీ వాళ్ళు. అంటే నేను ఇప్పుడే కదా చూస్తున్నాను, అంతకుముందు నేను చూసిన నాటికి ఇప్పటికి కొన్ని చిన్న చిన్న మార్పులు అయితే వచ్చినాయి. ఇంకా పైన ఈ మచ్చ మీద ఏంటంటే పెద్ద సామాన్లు అవి ఉంటాయి కదా, కందిపప్పు, మినపప్పు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇంకా అక్కడ పెట్టేసుకుంటారనమాట. గాజు ఐటమ్స్ అన్నీ ఒక షెల్ఫ్లో పెట్టాడు, పప్పు డబ్బాలన్నీ ఒక షెల్ఫ్లో పెట్టారు, ఆయిల్ క్యాన్స్, పౌడర్లు, షుగర్లు ఇవన్నీ అంటే మనం చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. ఇంకో అది బాల్కనీ, ఒకటి బట్టలు వేసున్నది చూపించాను కదా, ఇది ఒక బాల్కనీ అనమాట. సో ఇక్కడ ఓన్లీ వాషింగ్ మిషన్ ఒకటి పెట్టుకొని ఇట్స్ బీ సైడ్ ఏమో ఇక్కడ కూడా ఒక డ్రిల్స్ అనేది పెట్టించారు. అటువైపు ఏమో 6 పోల్స్ పెట్టించారు, ఇటు సైడ్ ఏమో ఓన్లీ 4 పోల్సే పెట్టించారనమాట. సో ఇటు పక్క ఏంటంటే వాష్ ఏరియాకి సంబంధించినవన్నీ ఇటు సైడ్ పెట్టుకున్నారనమాట. అంటే సర్ఫ్ కానీ ఇంకా తుడుచుకునే లిక్విడ్స్ కానీ ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. సో ఇంకా నేను ఏంటంటే టెర్రస్ మీదకి ఎక్కి వ్యూ తీసాను అనమాట. చూడండి ఎంత బాగుందో. అంటే ఆంటీ వాళ్ళు తీసుకున్న ఇంటికి దగ్గరలో చెరువు కట్టుంది, అది చూస్తున్నారా, చెరువు ఎంత బాగా అనిపిస్తుందో. చుట్టూ ఇల్లేనండి. ఇప్పుడు ఇంకో ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, చూడండి మొత్తం చూపిస్తాను. కన్స్ట్రక్షన్ ఇక్కడ నుంచి చూస్తే మియాపూర్ కూడా కనిపిస్తుంది. మేము మక్తాలో ఉన్నామంటే మియాపూర్ లాగా చూస్తున్నారా, అసలు లైట్స్ అన్నీ చీకటి పడంగానే ఎంత బాగుందనండి. సో వాళ్ళ ఆంటీ వాళ్ళకి పెళ్ళయి 28 years 30 years అవుతుందండి. వాళ్ళు 30 years కష్టానికి ఫలితమే ఈ డబుల్ బెడ్రూమ్ అని చెప్పుకోవాలి. సో ఇల్లు అయితే చాలా బాగుంది. ఎట్టకేలకు ఒక రూమ్ అయితే తీసుకొని ఇల్లు అయితే తీసుకొని సెటిల్ అయ్యారు. పిల్లలు కూడా చదువులు అవుతూ ఉన్నాయండి. ఇంకా వాళ్ళు బాగా చదువుకొని వాళ్ళు బాగా సెట్ అయితే కొంచెం మనశ్శాంతిగా అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ నుంచి చేస్తూనే ఉన్నారు కదా, వాళ్ళ కష్టానికి ఫలితం అనమాట. సో మా పిల్లల్ని కూడా తీసుకొని వచ్చాను. ఆంటీ కూడా చాలా హ్యాపీగా ఉంది. సో ఇందాక దాకా చిన్న తమ్ముడిని చూసారు కదా, ఇప్పుడు పెద్ద తమ్ముడు అనమాట. వీడు నేను కెమెరాలో తీస్తున్నానని అటు తిరిగేస్తున్నాడు. చూడండి అసలు మొహం చూపించాడనమాట. సో దాంకుంటున్నాను, ఎంతసేపు ఉంటావో ఉండు అక్కడ అంటే అస్సలు ఎంతసేపు అయినా ఇటు తిరగట్లా. తర్వాత సగం టైం అయిన తర్వాత అయితే దొరికాడు కెమెరాకి, ఫోన్ చూస్తూ ఉన్నాడనమాట. దొరికే ఒక కెమెరాకి ఎట్టకేలకు దొరకనన్నావుగా అన్న, ఇంకా అక్కడ వచ్చేసి అమ్మో తీస్తున్నారా అన్నట్టు ఇంకా నవ్వాడనమాట. అదిగా చూస్తాను. ఇంకా మా అంకుల్ కూడా షాప్కి వెళ్ళి వచ్చాడు. మా చిన్న తమ్ముడు అయితే చక్కగా అందరికీ ప్లేట్స్లో అయితే పెట్టేస్తున్నారు. అందరం తినేసి అయితే పనుకున్నామండి. ఇంకా బావ కూడా వచ్చేసి తినేసి ఆ నైట్ డ్యూటీ అనమాట వెళ్ళారు. ఇంకా నైట్ మేము అక్కడే ఉన్నాము. పొద్దున్నే రాగానే అయితే ఇంక ఇంటికి బయలుదేరామన్నమాట. కింద సెలార్ అనమాట ఇదంతా. చూడండి ఈయన ఎంత చక్కగా మొక్కలు పెట్టి మొత్తం నీట్గా ఉంది. పిల్లలైతే లేచి వచ్చారు, బావ అయితే తీస్తూ ఉన్నారన్నమాట. లిఫ్ట్ కూడా ఫెసిలిటీ ఉందన్నమాట, 4 floors. సో చాలా అంటే చాలా బాగుంది. స్టెప్స్ వే అనమాట. ఇది నా జనరేటర్ అనుకుంటా అండి. సో ప్రజెంట్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదంట. మొక్కలు కూడా చాలా బాగున్నాయి, చూసారా వర్షం పడుతూనే ఉంది. మా ఆంటీ అంకుల్ బాగా చెప్తున్నారు. ఇదేనండి బిల్డింగు, చాలా అంటే చాలా బాగుంది. రూమ్స్ చాలా పెద్దగా అనిపిస్తున్నాయి నాకైతే. ఫ్రంట్ రోడ్డు కూడా పెద్దగానే ఉందన్నమాట. మనం ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా మేబీ లోపలే చేసుకుంటాం, ఏదైనా వెహికల్స్ పెద్దవి వచ్చినా యూజ్ ఉంటుందన్నమాట. సో అక్కడి నుంచి అయితే మేము ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా పిల్లలకి స్కూల్ ఉంది కదా, నైట్ కూడా హోంవర్క్స్ చేయలేదన్నమాట. సో వచ్చి మార్నింగ్ పొద్దున్నే హోంవర్క్స్ అయితే చేసేసుకుంటున్నారు. ఈలోకైతే నేను త్వరగా అయ్యేది ఇంకేముంటుంది, మనకు తెలిసి పప్పే కదా, ఇంకైతే టమాటా పప్పు అయితే వేస్తున్నాను. అది వేస్తూ నేను ఆలోచిస్తూ ఉన్నానన్నమాట, మనం కూడా తొందరలో ఇల్లు తీసుకుంటే బాగుండు కదా అని. ఏమో యూట్యూబ్లో ఏమైనా సక్సెస్ అయ్యి నేను కూడా మా ఆయనకి కొంచెం చేదోడు వాదోడుగా ఉంటే ఏమైనా రూమ్ తీసుకుంటామేమో చూద్దాం. కానీ ఇల్లు అయితే మాత్రం చాలా బాగుందండి.
వాళ్ళ మనసుల్లాగా ఆ ఇల్లు కూడా విశాలంగా చాలా అంటే చాలా బాగుంది. ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు మెయిన్ ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం అనేది ఫ్యూచర్లో లేదండి. అటు ఇటు 2 బాల్కనీస్ వచ్చినాయి. ఇటువైపు ఇల్లు కట్టుకున్నా అటువైపు ఇల్లు కట్టుకున్నా మనకనేది రోడ్డుకి ఎదురుగా ఉంది కాబట్టి వెంటిలేషన్ కానీ లైటింగ్ కానీ అస్సలు ప్రాబ్లం లేదు. చాలా అంటే చాలా బాగుంది. డబుల్ బెడ్రూము నాకు కూడా బాగా నచ్చింది. దేవుడి దయ వల్ల మీ దయ వల్ల ఏమో ఫ్యూచర్లో నేను కూడా ఒక ఇల్లు తీసుకోవాలి అని అనుకుంటున్నాము. సో ప్రస్తుతానికి తీసుకోవాలని అయితే కోరుకుంటున్నాము. ఇంకా దేవుడి చేతిలో ఉంది. ఇంకా దేవుడి చిత్తం అనుకొని ఆ దేవుడికైతే చెప్పి వదిలేసాము మేము. చూద్దాం, త్వరలో ఏమన్నా తీసుకుంటే ముందు మీతోనే షేర్ చేసుకుంటాను నేను. సో ఇక్కడైతే గబగబా వచ్చేసి పప్పు అయితే వేసేస్తూ ఉన్నాను అనమాట. సో మళ్ళీ టైం అయిపోతుంది, టిఫిన్స్ కూడా చేయాలి కదా. ఉల్లిపాయ బాగా ఘాటుగా ఉందండి. వాటర్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట. సో అక్కడి నుంచి వచ్చాక కూడా ఆంటీ మళ్ళీ ఫోన్ చేసి వచ్చారా వెళ్ళారా అని అడిగింది. పెద్ద గ్యాప్ టైం ఏమి ఉండదండి. ఒక 20 మినిట్స్ లేదా 15 మినిట్స్ అక్కడికి ఇక్కడికి అంతేనండి. పెద్ద దూరం ఏమి ఉండదు. బైక్ ఉంటే మాత్రం వెంటనే వెళ్ళి వెంటనే రావచ్చు అనమాట. నిన్న మా వారు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి సింధూరం తీసుకొచ్చారండి. అదైతే అసలు ఫోన్ కూడా పోవట్లేదు, అలాగే ఉందన్నమాట. పెట్టుకున్నట్టే. ఫేస్ వాష్ చేసినా కూడా పోలేదండి అది. అంటే కొంచెం ఆయిలీగా ఉంటుంది కదా, సో అందువల్ల ఏమో కానీ ఫేస్ వాష్ చేసుకున్నా కూడా పోలేదన్నమాట. సో నేను ఒక పక్క వంట చేస్తూ ఉన్నాను. మా వారు ఏంటంటే నైట్ షిఫ్ట్ చేసి వచ్చారు కదా, ఆయన పనుకున్నారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఇంకా పప్పు కడిగేసుకొని టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, పసుపు, కారం, చింతపండు ఇవన్నీ అయితే వేసేసుకొని వాటర్ కూడా పోసేసుకున్నానండి. అట్లాగే ఇంకా రైస్ కూడా కడిగేసుకొని ఒక పొయ్యి మీద ఒక పొయ్యి మీద ఇదైతే పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసుకొని ఇంకా ఏంటంటే దోసపిండి కూడా ఉంది ఫ్రిడ్జ్లో, తీసి అయితే బయట పెట్టేసి ఉప్పు కలిపేసి పెట్టేసి ఓ పక్కన పెట్టే కూలింగ్ పోతుందని చెప్పి ఇంక ఈలోగా ఏంటంటే ఇంకా స్నాక్స్కి వచ్చేసి జామకాయను యాపిల్ అయితే కట్ చేసి పెట్టేస్తున్నాను. సో యాపిల్ కట్ చేసేసుకొని గోవా కూడా కట్ చేసి బాక్సులకి అయితే పెట్టాను అనమాట. ఇంకా పప్పు కూడా అయిపోయిందండి. అది కూడా తాలింపు పెట్టేసి సర్దేస్తే లంచ్ బాక్సెస్ అనేది ఫినిష్ అయిపోతాయి అన్నమాట. సో పప్పు కూడా అయిపోయింది, కాకపోతే కొంచెం వేడివేడిగా ఉంది, కలిపి పక్కన పెడదాంలే అని చెప్పి కొంచెం నెయ్యి కూడా వేసాను. కానీ బయట వర్షం పడుతుంది, నెయ్యి వేస్తే మళ్ళీ నసొస్తుందేమో అని ఆలోచించా. కానీ కొంచెం పప్పులో నెయ్యి తగిలితేనే బాగుంటుంది కదా, సో అందుకని చెప్పి పప్పు అయితే కొంచెం నెయ్యి వేసి కలిపి అయితే పక్కన పెట్టా, మరీ వేడివేడిగా ఉందని. ఈలోగా వచ్చేసి దోశలు అయితే వేస్తున్నా. చట్నీ అయితే ఏం చేయలే, కారం వేసి చేస్తున్నాను. ధనియాల కారం వేసి ఒక కారం దోశను, ఒకటైతే ఎగ్ దోశ అయితే వేస్తున్నాం. ఇదేనండి వ్లాగ్. బాగుంది కదా, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా ఆంటీ వాళ్ళ ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.